అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. అమ్మ ప్రతి సంవత్సరం దీపావళికి ఈ స్వీట్ చేసేదన్నమాట. నాకు బాగా గుర్తుంది. ఆ అమ్మ అయితే ప్రతి సంవత్సరం అస్సలు తప్పేది కాదు. ఎవ్రీ ఇయర్ చేసేది. నేనైతే ఇలాగా ఫుల్ క్రీమ్ మిల్క్తో చేస్తున్నాను. అమ్మ మామూలు మిల్క్తో చేసేదన్నమాట. అయితే నేను 1 లీటర్ మిల్క్ తీసుకొని దాన్ని ఎలా దగ్గరగా చేస్తే ఇలా కోవా ప్రిపేర్ అయిందనమాట. ఈ కోవాని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఇలా మన చేతితోటి బాగా పేడించాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా. అయితే దీన్ని ఎలా పేడించాలంటే ఎంత బాగా పేడిస్తే మనకి జామున్స్ అంత స్మూత్గా వస్తాయన్నమాట. దీన్ని అలా పేడించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1-2 స్పూన్స్ మైదా, కొంచెం బేకింగ్ పౌడరు, తర్వాత కొంచెం పన్నీర్. ఇది అమ్మ వేసేది కదా, అప్పట్లో ఈ పన్నీర్లు మష్రూమ్లు ఇవి ఎక్కడున్నాయి లేవు కదా, అందుకని అమ్మ ఇది వేసేది కాదనమాట, మామూలుగా చేసేది. దీన్ని నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం యాడ్ చేశాను. తర్వాత దీంట్లో ఆ కోవా యాడ్ చేసి ఇంకా మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా కలిపిన కొద్దీ దాంట్లోంచి ఆ క్రీమ్ అంతా రిలీజ్ అవుతుందన్నమాట. ఇదిగోండి ఇలా చూసారా, ఇలా రిలీజ్ అయ్యేంత వరకు మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని దాంతో 2 బౌల్స్ షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం మామూలు ప్యాకెట్ గులాబ్ జామ్కి ఎలాగా మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుంటాం అలా అనమాట. అంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి, అలా తయారు చేసుకోవాలి. ఈలోగా మనం కొంచెం చిన్న ముద్దలు తీసుకొని ఇలాగ మనకి ఇష్టం వచ్చిన షేప్లో జామున్స్ తయారు చేసేది. అమ్మ అయితే సేమ్ ఇలాగే చేసేదని నేను ఇలాగే చేస్తున్నాను. ఇదిగోండి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే ఇవన్నీ అందులో ములిగేటట్టు ఉన్నంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేసుకొని అస్సలు ఇవి విరిగే ప్రసక్తే లేదండి, చాలా బాగా వస్తాయి. ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ఒక్కొక్కటి జామున్ అందులో వేసుకొని మనం ఇదంతాను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేపించుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేపుకొని దాన్ని మనం ఇలాగా ఒకసారి షుగర్ సిరప్లో వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారా, ఈ విధంగా మనం దాన్ని తీసుకొని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే అన్నీ ఒకేసారి నేను వేసాను, కొంచెం వెడల్పు గిన్నె తీసుకున్నాను కదా, అందుకని అన్నీ పట్టేసాయి అన్నమాట ఇందులోకి. దీన్ని ఇలా తీసుకొని కొంచెం సేపు దాన్ని మూత పెట్టేసుకుంటే మనకి చాలా మెత్తని జామున్స్ రెడీ అయిపోతాయండి. ఎంత బాగుంటాయంటే మనం ఇలా నోట్లో పెట్టగానే కరిగిపోతాయి. మా అమ్మ చేసిన గులాబ్ జాములు ఎలా ఉన్నాయండి? మీలో ఎంతమందికి గులాబ్ జాములు తెలుసో